ఏం చేసినా ఏం మాట్లాడినా స్పెషలే. సందర్భం లేకుండా ఆయన ఏం మాట్లాడరు. సిచ్యువేషన్ సింక్ కాకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. అందుకే ఆయన ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అవుతుంది. అవును, నేను ఎవరి గురించి చెప్తున్నానో ఈ పాటికి మీ అందరికీ అర్థమై ఉంటుంది. కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్కు రావడంతో అందరి దృష్టి ఆయనపైనే పడుతోంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, పార్టీ నేతలకు చేసే కర్తవ్య బోధ ఏంటి అని నేతలు ఎదురు చూస్తుంటారు. కేసీఆర్ మార్క్ ఎలా ఉండబోతోందని జనం కూడా ఎదురు చూస్తుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇకపై గల్లీ గల్లీకి కేసీఆర్ కారు వస్తోందన్న సంకేతాలను అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఏప్రిల్ 27కు పార్టీ స్థాపించి 24 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మరో 25 ఏళ్లు గుర్తుండాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ దుమ్ము రేపేలా వ్యూహాలను కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతట అవే వస్తాయని సంకేతాలను కేసీఆర్ మరోసారి పార్టీ నేతలకు ఇచ్చారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగప్రవేశం చేశారు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం లాగా ఈరోజు పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు ప్రజలు కూడా ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలను కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు అనేటువంటిది చాలా ఉత్కంఠ రేపుతుంది. సో ఇప్పటికే అక్కడికి ప్రగతి భవన్కి చేరుకున్నారు. కార్యకర్తలతో అలాగే నేతలతో కూడా ఆయన ముఖాముఖి నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి ఇండికేషన్స్ అలాగే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇకపై పాటించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకోవాలి అనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? రోజా తెలంగాణ భవన్లో 2 గంటలకు పైగా పార్టీ సమావేశం కొనసాగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క పార్టీ కార్యవర్గ సమావేశం దాదాపుగా 2 గంటల పైగానే కొనసాగుతుంది. ఆల్రెడీ ఇంకా నేతలందరూ కూడా లోపటే ఉన్నారు. ఒక్కొక్కరుగా కొంతమంది బయటకు వస్తున్నారు, ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప. మిగిలిన వారందరూ కూడా లోపటే కూర్చున్నారు. సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక పార్టీ పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు కేసీఆర్. ఎందుకంటే గ్రామాన గల్లీ గల్లీన ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ జెండా ఉండాల్సిందే, రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిందే అని చెప్పేసి కూడా నేతలకు ఒక దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇక నుంచి పార్టీ సభ్యత్వం పైన దృష్టి సారిస్తున్నాము. ఏప్రిల్ 10న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నాము. దాంతో పాటుగా ప్లీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు కేసీఆర్. ఇక దాంతో పాటుగా ఏప్రిల్ 27న అంటే పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27 తోటి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అంటే ఏప్రిల్ 10 నుంచే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రతి గ్రామాన నిర్వహించాలి. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ఆ బహిరంగ సభ ఎక్కడనేది మనకి కూడా పార్టీ వర్గాల నుంచి క్లారిటీ వస్తుంది త్వరలోనే. సో ఖచ్చితంగా పార్టీ బహిరంగ సభ మాత్రం ఏప్రిల్ 27న అది దక్షిణ తెలంగాణలో ఉంటుందా లేకపోతే ఉత్తర తెలంగాణలో ఉంటుందో తెలియదు. కానీ ఈ యొక్క బహిరంగ సభకు మాత్రం దాదాపుగా 5 లక్షల మందికి పైగానే జనాల్ని కూడగట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఇక అనేక అంశాలపైన ఇటు కేసీఆర్ నేతలకి ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. కొందరు పార్టీ ఓడిపోయిన తర్వాత, అంటే శాసనసభ ఎన్నికల్లో మనం 39 సీట్లకే పరిమితమైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ 0కే పరిమితమైంది. దాని తర్వాత కొందరు పార్టీ నేతలు పార్టీ పని అయిపోయిందని కొందరు దుష్ప్రచారం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. అలా చేయడం వల్లనే కొంతమంది నైరాశ్యంతో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు కూడా బాధపడుతున్నారు. తిరిగి మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారిని చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా నేతలను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం. ఇక నూతన కమిటీల విషయానికి వస్తే మాత్రం నూతన కమిటీల బాధ్యతలన్నింటినీ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పచెప్పారు కేసీఆర్. ఇక ఏప్రిల్ 10వ తారీఖున ఈ యొక్క నూతన కమిటీలపైన సమావేశం తెలంగాణ భవన్లో ఉంటుంది. హరీష్ రావు అధ్యక్షతన ఈ యొక్క కమిటీలు కూడా ఎలా వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలి, ఎందుకంటే సభ్యత్వం ఇప్పటికే 60 లక్షలకు పైగా ఉన్నది కాబట్టి 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు గ్రామ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క కమిటీలపైన దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రానున్న రోజుల్లో స్థానిక సమస్యల ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాల్సిందే గులాబీ పార్టీ. దాంతో పాటుగా ఇక నిత్యం నాయకులందరూ కూడా ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యలపైనే పోరాటాలు చేయాలి తప్ప ఎవరు కూడా బయట ఉండొద్దు ఇక నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపైన ప్రజలు తీవ్ర
ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు కాబట్టి సో అందుకు ప్రజలందరూ కూడా ప్రజల వైపున ఉండి పోరాటం చేస్తే తిరిగి మళ్ళీ గులాబీ జెండాని ప్రజలు ఆదరిస్తారు. అందుకు ఖచ్చితంగా 100% రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. ఇక దీంతో పాటుగా ఇక రానున్న రోజులలో కూడా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలయ్యేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీని కాంగ్రెస్ని వదిలిపెట్టొద్దు, అవి ప్రజలకు అమలైతే ప్రజలకే మేలు జరుగుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా మనకి సమాచారం. ఎవరు కూడా పార్టీ పైన దుష్ప్రచారం చెడు ప్రచారం ఎక్కడ కూడా చేయకూడదు. ఎందుకంటే పార్టీ చాలా భవిష్యత్తు ఉన్నది. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. ఎందుకంటే కేసీఆర్ కూడా అనవసరంగా కేసీఆర్ని ఓడించుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భం కనిపిస్తుంది. కాబట్టి సో అందుకు ఎవరైతే ప్రజల సమస్యలపై పోరాడతారో వారికే టికెట్లు కూడా రానున్న రోజుల్లో ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. సో ఏదేమైనా రోజా మొత్తం పార్టీ పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు కేసీఆర్. పార్టీకి సంబంధించిన బలోపేతం గ్రామాన పార్టీ కమిటీలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలపైన దృష్టి. ఎందుకంటే 8 ఏళ్ళు అవుతుంది పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి, ఇంతవరకు లేదు కాబట్టి సో దానిపైన దృష్టి సారిస్తున్నారు. దాంతో పాటుగా ఇక రోజా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు కూడా అంటే ఆనవాయితీ అనమాట. అంటే ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కొనసాగుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆనవాయితీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం, దానికి సంబంధించి అది అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నిత్యం ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను అని చెప్పేసి కూడా నేతలను ఉద్దేశించి కేసీఆర్ చెప్పినట్టు కూడా సమాచారం. ప్రతిరోజు తెలంగాణ భవన్ వేదికగా ఇటు పార్టీ అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో వాటిని మీడియా రూపంలో చెప్పాలి. దాంతోపాటుగా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుని ఎండగట్టాలని చెప్పేసి కూడా నేతలకు సూచించినట్టు కూడా మనకి సమాచారం. రోజా రైట్ సైదులు, థ్యాంక్ యూ.